విద్యార్థులు, మీరు ఆడుకునే ఆట స్థలంలో మీరు ఏమేమి గమనించారో చెప్పండి. ఆట స్థలంలో భూమి పైభాగంలో గల మట్టిని గమనించారా? ఈ మట్టికి గల వివిధ పేర్లను చెప్పగలరా? ప్రియమైన విద్యార్థులారా, వీటిని మృత్తికలు అని కూడా అంటారు. ఈరోజు మనం మృత్తికలు అనే పాఠ్యాంశం గురించి నేర్చుకుందాము. మృత్తికలు భారతదేశం మృత్తికలు. భారతదేశంలో 6 రకాల మృత్తికలు కలవు. అవి 1 ఒండ్రు మృత్తికలు, 2 నల్లరేగడి మృత్తికలు, 3 ఎర్ర మృత్తికలు, 4 లాటరైట్ మృత్తికలు, 5 పర్వత మృత్తికలు, 6 ఎడారి మృత్తికలు. భారతదేశంలోని మృత్తికలు ఎక్కడెక్కడ ఏ మృత్తికలు కలవో మనం ఇప్పుడు ఈ పటం నందు గమనిద్దాం. ఇవి ఒండ్రు మృత్తికలు. భారతదేశంలో నదులు ప్రవహించే ప్రాంతంలో గల మృత్తికలు ఒండ్రు మృత్తికలు. ఇవి సారవంతమైన మృత్తికలు. నల్లరేగడి మృత్తికలు. ఎర్ర మృత్తికలు. లాటరైట్ మృత్తికలు. పర్వత మృత్తికలు. ఎడారి మృత్తికలు. మొదటగా మనం ఒండ్రు మృత్తికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశంలో ఈ ఒండ్రు మృత్తికలు కలవు. ఒండ్రు మృత్తికలు చూడడానికి ఈ విధంగా ఉంటాయి. నదులు మెత్తని రేణుయుత అవక్షేపాలను నిక్షేపించటం వలన ఇవి ఏర్పడతాయి. ఇవి 2 రకాలు. పురాతన వండలిని బంగర్ అని, నవీన వండలిని ఖాదర్ అని అంటారు. మెత్తని రేణుయుత అవక్షేపాల వల్ల ఒండ్రు మృత్తికలు ఏర్పడతాయి. పంజాబ్ నుండి అస్సాం వరకు గల గంగా సింధు మైదానంలో ఒండ్రు మృత్తికలు గలవు. ఇది పంజాబ్, ఇది అస్సాం. పంజాబ్ నుంచి అస్సాం వరకు గల ఈ గంగా సింధు మైదానంలో ఒండ్రు మృత్తికలు గలవు. ఈ ఒండ్రు మృత్తికలు 23.4% భారతదేశంలో విస్తరించి ఉన్నాయి. ఒండ్రు మృత్తికలలో సున్నపురాయి మరియు పొటాష్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి సారవంతమైనటువంటి నేలలు. వీటిలో ఇంచుమించు అన్ని రకాల పంటలు పండుతాయి.
దేశంలోని వ్యవసాయ సంపదలో అత్యధిక భాగం ఈ మృత్తికల వల్లనే సమకూరుతున్నది. ఇవి ఒండ్రు మృత్తికలు. నదులు తీసుకొని వచ్చినటువంటి మెత్తటి మట్టి ద్వారా ఏర్పడినటువంటి ఈ మృత్తికలు ద్వీపకల్ప పీఠభూమిలోని తీర మైదానాల్లోనూ, నర్మదా, తపతి, మహానది, కృష్ణా, గోదావరి, కావేరి నదుల్లోనూ ఈ ఒండ్రు మృత్తికలు విస్తరించి ఉన్నాయి. నదులు తీసుకుని వచ్చినటువంటి నిక్షేపాల వల్ల ఏర్పడే మృత్తికలు ఇవి. చూడండి, నదీ నిక్షేపాలను మనం ఇక్కడ బాగా చక్కగా అర్థం చేసుకోవచ్చు. వీటిలో నైట్రోజన్, హ్యూమస్ పదార్థాలు తక్కువగా ఉండడం వలన ఈ మృత్తికల్లో ఎరువులను, ముఖ్యంగా నైట్రోజన్ ఎరువులను ఎక్కువగా వాడవలసి ఉంటుంది. ఇవి ఒండ్రు మృత్తికలు. ఈ ఒండ్రు మృత్తికలు రెండు రకాలు. పురాతన వండలి మైదానాన్ని బంగరని, నవీన వండలిని కాదరని అంటారు. బంగారు మృత్తికలు ఎక్కువ బంకమన్నుతో ముదురు వర్ణంలో ఉంటాయి. కాదర మృత్తికలు సాధారణంగా ఇసుకలాగా లేత రంగులో ఉంటాయి. సాధారణంగా ఒండ్రు మృత్తికలలో సున్నపురాయి, పొటాష్ సమృద్ధిగాను, నైట్రోజన్, జీవ సంబంధమైన పదార్థాలు తక్కువగాను ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో భాస్వరం కూడా తక్కువగా ఉంటుంది. ఇవి డెల్టాలను ఏర్పరుస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో దీనినే డెల్టా అంటారు. నదులు తీసుకొని వచ్చినటువంటి మెత్తటి నిక్షేపం. వీటినే ఒండ్రు మృత్తికలు అంటారు. ఒండ్రు మృత్తికలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇవి సారవంతమైనవి, సన్నని మెత్తటి మృత్తికలు. ఒండ్రు మృత్తికలలో వరి బాగా పండుతుంది. అన్ని పంటలు పండుతాయి, వరి బాగా పండుతుంది. ఒండ్రు మృత్తికలలో నైట్రోజన్ మరియు జీవ సంబంధ పదార్థాలు తక్కువగా ఉంటాయి. నైట్రోజన్ ఎరువులు ఎక్కువగా వాడాల్సిన మృత్తిక ఒండ్రు మృత్తిక. నైట్రోజన్ ఎరువులు హ్యూమస్ అనగా కుళ్ళిన జీవ సంబంధ పదార్థాలు. కుళ్ళినటువంటి జీవ సంబంధ పదార్థాలు తక్కువగా ఉండేటటువంటి నేలలు ఒండ్రు మృత్తికలు. నదులు తీసుకుని వచ్చినటువంటి నిక్షేపాలు ఉంటాయి, కానీ కుళ్ళిన జీవ సంబంధమైనటువంటి పదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టే నైట్రోజన్ ఎరువులు మనం ఇందులో వాడాలి. ప్రాచీన వండలి మైదానాన్ని
బంగర్ అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రాచీన వండలి మైదానాలు. నవీన వండలి మైదానాన్ని ఖాదర్ అంటారు. ఇవి నవీన వండలి మైదానాలు. రెండవది నల్లరేగడి మృత్తికలు. నల్లరేగడి మృత్తికలు భారతదేశంలో ఏ ప్రాంతంలో గలవో మనం చూస్తున్నాం. ఇవి భారతదేశంలో 24.12% భూభాగంలో విస్తరించి ఉన్నాయి. ఇవి దక్కను లావా ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మరియు తమిళనాడులో కొంత ప్రాంతం ఇందులో కలవు. నల్లరేగడి నేలలు బంకమట్టిని కలిగి తేమను ఎక్కువ కాలం నిల్వ చేసుకుంటాయి. అనార్ద్ర వ్యవసాయానికి ఇవి అనుకూలం. తేమను ఎక్కువ కాలం నిల్వ చేసుకునే నేలలు నల్లరేగడి నేలలు. అర్ధ శుష్క పరిస్థితులుండే దక్కన పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్ శిలలపై ఈ మృత్తికలు ఏర్పడ్డాయి. నల్లరేగడి మృత్తికలను ఉష్ణమండల చెర్నోజైములు అని పిలుస్తారు. చూడడానికి నల్లరేగడి మృత్తికలు ఈ విధంగా ఉంటాయి. ఇవి ముదురు, లేత నలుపు నుంచి పెంకు రంగు వరకు వివిధ రంగుల్లో ఉంటాయి. వీటిలో మెత్తని ఇనుప పదార్థం కలిసి ఉండడం వల్ల ఇవి నల్లగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువ బంకమన్నును కలిగి తేమను నిల్వ ఉంచుకునే శక్తిని ఎక్కువగా కలిగి ఉంటాయి. వేసవి కాలంలో ఈ మృత్తికలలో ఇప్పుడు మనం చూస్తున్న విధంగా లోతైన పగుళ్ళు లేదా నెర్రెలు అంటారు వీటిని. ఇవి ఏర్పడడం వల్ల లోపలి పొరలలోకి వాయు ప్రసరణ జరిగి వాతావరణంలోని నైట్రోజన్ను ఈ మృత్తికలు స్వీకరించడానికి వీలవుతుంది. వీటిలో నైట్రోజన్, ఫాస్ఫారిక్ ఆమ్లం, హ్యూమస్ పదార్థాలు తక్కువగా ఉంటాయి. పొటాష్, సున్నం, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ విధంగా వేసవి కాలంలో పగుళ్ళు తీసేటటువంటి నేలలు నల్లరేగడి నేలలు. లావా, నీస్, గ్రానైట్ శిలలపై ఏర్పడిన మృత్తిక నల్లరేగడి మృత్తిక. ఇవి వేసవిలో చాలా గట్టిగా ఉంటాయి. దక్కన లావా నందుగల నేలలు ఈ నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలో ఇనుప పదార్థం ఉండడం వల్ల నల్లగా ఉంటాయి. నల్లరేగడి నేలలు పత్తి, నూనె గింజలు, చిరుధాన్యాలు, చెరకు, పొగాకు పంటలకు ప్రసిద్ధి. పత్తి, నూనె గింజలు, చిరుధాన్యాలు, చెరకు, పొగాకు ఈ పంటలు నల్లరేగడి నేలలందు బాగా పండుతాయి. తర్వాతి నేలలు ఎర్ర నేలలు, ఎర్ర మృత్తికలు. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఇవి ఏర్పడతాయి. ఎర్ర మృత్తికలు భారతదేశంలో ఏ ప్రాంతంలో గలవో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఫ్రీ కార్బొనేట్లు లోపించి ఉండే నేలలు ఎర్ర నేలలు. చూడడానికి ఈ విధంగా ఉంటాయి. స్ఫటికాకార రూపాంతర శిలలు శైథిల్యం చెంది ఎర్ర మృత్తికలు ఏర్పడ్డాయి.
ఎర్ర మృత్తికలను మనం చూస్తున్నాం. ఇవి సాధారణంగా తేలికపాటి వైనంతో సచ్ఛిద్రంగాను సులభంగా చూర్ణం అయ్యే విధంగాను ఉంటాయి. వీటిలో సున్నపురాయి, కంకర, ఫ్రీ కార్బోనేట్లు లోపించి ఉంటాయి. కరిగే గుణం కలిగి లవణాలు ఈ మృత్తికల్లో స్వల్ప పరిమాణంలో ఉంటాయి. నైట్రోజన్, హ్యూమస్, ఫాస్ఫారిక్ ఆమ్లం, సున్నపురాయిల కొరత ఉంటుంది. లోతైన పల్లపు ప్రాంతాల్లో ఇవి రేగడి మన్ను, ఇసుక కలిపిన మృత్తికగాను, ఉన్నత భూముల్లో వదులైన గ్రావెల్గాను ఉంటాయి. ఇవి భారతదేశంలో 29.08% భూభాగంలో విస్తరించి ఉన్నాయి. తర్వాతి నేలలు లాటరైట్ మృత్తికలు. లాటరైట్ నేలలు భారతదేశంలో ఏ ప్రాంతంలో గలవో మనం ఇక్కడ చూస్తున్నాం. సిలికాను పదార్థం విక్షాళనం వలన లాటరైట్ మృత్తికలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది సిలికా అనేటటువంటి పదార్థం. ఇవి భారతదేశంలో 4.3% భూభాగంలో విస్తరించి ఉన్నాయి. ఏకాంతరంగా ఉండు ఆర్ద్ర అనార్ద్ర ఋతువుల్లోని అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత పరిస్థితుల్లో లాటరైట్ మృత్తికలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే లాటరైట్ మృత్తిక. ఇందులో సిలికా అనే పదార్థం ఎక్కువ విక్షాళనం చెందుటకు దోహదపడును. వీటిలో అల్యూమినియం, ఇనుముల హైడ్రేటెడ్ ఆక్సైడ్ల మిశ్రమం ఉంటుంది. ఈ మృత్తిక తేనె పట్టులోని బుడిపెల మాదిరి ఇనుప ఆక్సైడ్లుంటాయి. వర్షానికి తడిసి ఇవి నల్లగా తయారవుతాయి. పశ్చిమ కనుమలు, ఛోటా నాగపూర్ పీఠభూముల్లోని అతి కొద్ది ప్రాంతాల్లో మరియు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. నైట్రోజన్, హ్యూమస్, ఫాస్ఫారిక్ ఆమ్లం, పొటాష్, సున్నం, మెగ్నీషియం పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇవి తక్కువ సారవంతమైనటువంటి నేలలు. ఇందులో పచ్చిక బయళ్ళు, పొద అడవులు పెరుగుతాయి. ఎరువులు వాడి నీటిపారుదల వసతి కల్పించినట్లయితే పంటలు పండించుకునే అవకాశం ఉంది. వీటిలో తేయాకు, కాఫీ, రబ్బరు, కొబ్బరి తోటలు బాగా పెరుగుతాయి. లాటరైట్ నేలలు తేయాకు, కాఫీ, రబ్బరు, కొబ్బరి పంటలకు ప్రసిద్ధి. తేయాకు, కాఫీ, రబ్బరు, కొబ్బరి ఈ పంటలు ఈ లాటరైట్ నేలల్లో బాగా పండుతాయి. తర్వాతి నేలలు పర్వత నేలలు లేదా పర్వత మృత్తికలు.
పర్వత మృత్తికలు భారతదేశంలో 10.64% విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో ఇవి కలవు. హిమాలయాలు ఉత్తర భారతదేశంలోని ఇతర పర్వత శ్రేణుల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. రసాయన శైథిల్యం స్వల్పంగా జరగడం వల్ల ఈ మృత్తికలు పరిణతి చెందనటువంటి మృత్తికలుగా ఏర్పడతాయి. పూర్తిగా పరిణతి పొందని మృత్తికలు పర్వత మృత్తికలు. ఇప్పుడు మనం చూస్తున్నవి పర్వత మృత్తికలు. ఇవి పండ్ల తోటలకు, అటవీ వృక్షాలకు, తోట వ్యవసాయానికి అనుకూలం. ఇవి తక్కువ సారవంతమైనటువంటి మృత్తికలు. తర్వాతి మృత్తికలు ఎడారి మృత్తికలు. ఈ ఎడారి మృత్తికలు భారతదేశంలో 8.46% కలవు. పశ్చిమ రాజస్థాన్, దక్షిణ పంజాబ్, దక్షిణ హర్యానాలలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇవి అతి తక్కువ సారవంతంగాను ఎక్కువ క్షారత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొన్ని పంటలు మాత్రమే పండుతాయి. క్షారత్వాన్ని ఎక్కువగా తట్టుకోగలిగే బార్లీ, రేప్, పత్తి వంటి పంటలు, క్షారత్వాన్ని ఒక మాదిరిగా తట్టుకునే గోధుమ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు ఇందులో పండుతాయి. ఇవి శుష్క, అర్ధ శుష్క పరిస్థితుల వల్ల ఏర్పడతాయి. గాలికి ఎగిరి వచ్చి కుప్పలుగా ఏర్పడినటువంటి ఇలాంటి మట్టి దిబ్బలను లోయస్ భూములు అంటారు. వీటిలో లవణ పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. సులభంగా చూర్ణం అయ్యే స్థితిలో స్వల్పంగా తేమను కలిగి ఉంటాయి. వీటిలో ఫాస్ఫేట్ పదార్థాలు ఎక్కువగాను, నైట్రోజన్ తక్కువగాను ఉంటుంది. పంటలకు అంత అనుకూలం కానటువంటి నేలలు, నీటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకోలేనటువంటి నేలలు, అతి తక్కువ సారవంతమైనటువంటి నేలలు ఈ ఎడారి మృత్తికలు. వీటినే ఇసుక మృత్తికలు అని కూడా అంటారు. ఎడారి ఇసుక మృత్తికలలో బార్లీ, గోధుమ, చిరుధాన్యాలు మాత్రం నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పండుతాయి. ఇది బార్లీ, గోధుమ, చిరుధాన్యాలు. మృత్తికా క్రమక్షయం అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రవాహ జలం, గాలి, మానవులు, జంతువులు వంటి సహజ కారకాల వల్ల మెత్తని సారవంతమైన మృత్తిక పైపొర కొట్టుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అని అంటారు. మృత్తికల యొక్క పైపొరలు కొట్టుకుపోతే దాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. ఈ ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే పైభాగం కొట్టుకుపోయి ఉంది చూడండి. దీన్నే మృత్తికా క్రమక్షయం అంటారు. ఇక్కడ కూడా గమనించినట్లయితే మృత్తికల పైపొరలు కొట్టుకొని పోయి ఉన్నాయి. మృత్తికా క్రమక్షయం అంటారు దీన్నే. మృత్తికా క్రమక్షయ చిత్రాలను మనం చూస్తున్నాం. అంటే భూమి పైపొర ప్రవాహ జలం వల్ల కానీ, గాలి వల్ల కానీ, మానవుల వల్ల కానీ కొట్టుకొని పోతే దానిని మృత్తికా క్రమక్షయం అని అంటారు. ఈ ప్రాంతంలో కూడా మనం మృత్తికా క్రమక్షయాన్ని గమనించవచ్చు.
మృతికా క్రమక్షయం కారకాలు ప్రవాహ జలం, గాలి, మానవులు. ప్రవాహ జలాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. గాలి వల్ల కూడా మృతికల యొక్క పైపొర ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేరవేయబడుతుంది. దాన్ని కూడా మృతికా క్రమక్షయం అంటారు. ఇసుక దిబ్బలు పవన క్రమక్షయం వల్ల ఏర్పడతాయి. వీటినే ఇసుక దిబ్బలు అంటారు. ఇవి గాలి అంటే పవనాల వల్ల ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది కాబట్టి వీటిని ఇసుక దిబ్బలు అంటారు. ఇవి పవన క్రమక్షయం వల్ల ఏర్పడతాయి. భారతదేశంలో క్రమక్షయ ప్రక్రియ ద్వారా ఏటా సగటున ప్రతి హెక్టారుకు కొట్టుకుపోయే మృత్తికలు 16.4 టన్నులు. కొట్టుకుపోయే మృత్తికలు. మృత్తికా క్రమక్షయ కారకాలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మృత్తికా క్రమక్షయ కారకాలు: 1 విపరీతంగా వర్షం కురవడం, 2 తీవ్రంగా గాలులు వీయడం, 3 పశువులు గడ్డిని తినివేయడం, 4 పోడు వ్యవసాయం, 5 మానవులు చేసే భూత్రవ్వకాలు, 6 కొండ ప్రాంతాల్లో రోడ్లను నిర్మించడం, 7 భూసార పరిరక్షణ పద్ధతుల గురించి ప్రజలకి తెలియకపోవడం, 8 భూ సంపాతాలు, 9 అకస్మాత్తుగా వరదలు రావడం. ఒక్కొక్క కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మృత్తికా క్రమక్షయ కారకాలు: 1 విపరీతంగా వర్షం కురవడం. ఇలా వర్షం కురిసినప్పుడు మృత్తికల యొక్క పైపొర హఠాత్తు వరదలకు గురైనప్పుడు పొరలు పొరలుగా కొట్టుకొని పోతుంది. దీన్నే మృత్తికా క్రమక్షయం అని అంటారు. 2 తీవ్రంగా గాలులు వీయడం. ఇలాంటి గాలులు వీసినప్పుడు మృత్తికల యొక్క పైపొర ఈ విధంగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేరవేయబడుతుంది. దీనినే మృత్తికా క్రమక్షయం అంటారు. రెండవది తీవ్రంగా గాలులు వీయడం. తీవ్రంగా గాలులు వీసినప్పుడు ఒక ప్రదేశం నుంచి మెత్తటి మట్టి మృత్తిక ఏ విధంగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేరవేయబడుతుందో మనం ఇక్కడ గమనించవచ్చు. మృత్తికా క్రమక్షయ కారకాల్లో 3వ కారణం పశువులు గడ్డిని తినివేయడం. ఇలా తినివేసినప్పుడు భూమి పైపొరను రక్షించే గడ్డి లేనందువల్ల అక్కడి మృత్తికలు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కొట్టుకొని పోయే అవకాశం ఉంది. మృత్తికా క్రమక్షయ కారకాలలో విస్థాపన వ్యవసాయం కూడా ఒకటి. విస్థాపన వ్యవసాయం అంటే ఒక ప్రదేశంలో ఉండేటటువంటి అడవులను నరికివేసి ఆ ప్రదేశంలో పంటలు పండించే ప్రయత్నం చేస్తారు. దీన్నే విస్థాపన వ్యవసాయం అంటారు. చూడండి, ఈ ప్రదేశంలో అడవులను నరికి పంటలు ప్రారంభిస్తున్నారు. దీన్నే విస్థాపన వ్యవసాయం అంటారు. ఇది కూడా మృత్తికా క్రమక్షయానికి కారకము. అడవులను నరికేటటువంటి దృశ్యం. మృత్తికా క్రమక్షయ కారకాల్లో 5వ కారణం మానవులు చేసే భూత్రవ్వకాలు. మృత్తికా క్రమక్షయ కారకాల్లో కొండ ప్రాంతాల్లో రోడ్లను నిర్మించడం, మృత్తికా క్రమక్షయ కారకాల్లో 7వది భూసార పరిరక్షణ పద్ధతుల గురించి ప్రజలకు తెలియకపోవడం. భూ సంపాతాలు అంటే
భూభాగం ఒక్కసారిగా కుంగిపోవడం. ఒక ప్రదేశంలోని భూమి సంపాదం అంటే గురి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి జారిపోవడం భూ సంపాతాలు అంటారు వీటిని. అకస్మాత్తుగా వరదలు రావడం, మృత్తికా క్రమక్షయం 3 రకాలు. మొదటగా పటక్రమక్షయం గురించి నేర్చుకుందాం. పటక్రమక్షయం అంటే కుండపోత వర్షాలకు, హఠాత్తు వరదలకు మృత్తికల పైపొరలు కొట్టుకొని పోవడాన్ని పటక్రమక్షయం అని అంటారు. మృత్తికల పైపొరలు మాత్రం కొట్టుకొని పోతాయి. ఈ విధంగా ఇది పటక్రమక్షయం. దీన్ని షీట్ ఎరోజన్ అంటారు. రెండవది వంక క్రమక్షయం. పటక్రమక్షయం అలాగే కొనసాగితే మృత్తికల్లో చేతివేళ్ల ఆకారంలో గాడులు ఏర్పడతాయి. దీనినే వంక క్రమక్షయం అని అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో గాడులు బాగా లోతుగా ఏర్పడే ప్రయత్నం చేస్తున్నాయి చూడండి. అంటే పటక్రమక్షయం అలాగే కొనసాగితే వంకలు ఏర్పడతాయి. వీటినే వంక క్రమక్షయం అంటారు. సన్నని గాడులు ఏర్పడతాయి. ఇవే వంకలు అంటారు వాటిని. ఇవే వంక క్రమక్షయం. చేతివేళ్ల ఆకారంలో గాడులు ఏర్పడుతున్నాయి. ఇవే వంక క్రమక్షయానికి గుర్తులు. వీటిని ఆంగ్లంలో రిల్ ఎరోషన్ అంటారు. మూడవది అవనాళికా క్రమక్షయం. అవనాళికా క్రమక్షయం అంటే క్రమక్షయం అలాగే కొనసాగితే వంకలు లోతై పెద్దవై అవనాళికలు ఏర్పడును. దీనినే అవనాళికా క్రమక్షయం అని అంటారు. చూడండి, వంకలు పెద్దవైనప్పుడు అవనాళికలు ఏర్పడతాయి. ఇవే అవనాళికలు. లోతైనటువంటి గాడులు వీటిని అవనాళికలు అంటారు. చూడండి ఎంత లోతైనటువంటి గాడులు ఏర్పడ్డాయో. ఇవి అవనాళికలు అంటారు. అవనాళికలు ఎంత పెద్దవయ్యాయో గమనించండి. ఈ మృత్తికా క్రమక్షయం వల్ల ఈ విధంగా ఏర్పడుతుంది. అవనాళికలు పెద్దవై రోడ్లు, భవనాలు కూడా కూలిపోయే అవకాశం ఉంది. అవనాళికా క్రమక్షయం యమునా నది, చంబల్ నది, మహీ నది పరివాహక ప్రాంతంలో ఎక్కువ. ఇది యమునా నది పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతంలో అవనాళికా క్రమక్షయం ఎక్కువగా ఉంటుంది. యమునా నది పరివాహక ప్రాంతం.
యమునా నది పరివాహక ప్రాంతంలోనే ఈ తాజ్మహల్ కలదు. రెండవది చంబల్ నది. ఈ చంబల్ నది పరివాహక ప్రాంతంలో కూడా అవనాలికలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. చంబల్ నది ప్రాంతంలో ఏర్పడిన అవనాలికలను గమనించాం. తర్వాత ఇది మహీ నది. ఈ ప్రాంతంలో కూడా అవనాలికలు ఏర్పడుతున్నాయి. మహీ నది పరివాహక ప్రాంతం. మృత్తికా క్రమక్షయం మానవ నిర్మిత ముప్పు అని చెప్పవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. మృత్తికా క్రమక్షయం మానవ నిర్మిత ముప్పు. 1. పశువులను మేపడం. 2. అడవులను నరికివేయడం. 3. తప్పుడు వ్యవసాయ పద్ధతులు అవలంబించుట. 4. గిరిజన విస్థాపన వ్యవసాయం. 5. వనాలను నిర్మూలించుట. 6. కొండ ప్రాంతాలలో రోడ్లను నిర్మించుట. పై కారణాల వల్ల మృత్తికా క్రమక్షయం మానవ నిర్మిత ముప్పు అని చెప్పవచ్చు. ఒకటి, పశువులను మేపడం. ఇది మానవుడు చేసే తప్పిదమే. రెండు, అడవులను నరికివేయడం. ఈ విధంగా అడవులను నరికివేయడం వల్ల మృత్తికల పైపొరలు కొట్టుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడు, తప్పుడు వ్యవసాయ పద్ధతులు అవలంబించుట. మానవుడు తన అవసరానికి అడవులను కూడా నాశనం చేసే విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. గిరిజన విస్థాపన వ్యవసాయం. ఇది కూడా మృత్తికా క్రమక్షయానికి దోహదపడుతున్నది. వనాలను నిర్మూలించడం, అడవులను నరికివేయడం, తగలబెట్టడం లాంటివి కూడా మృత్తికా క్రమక్షయానికి కారకాలు. ఆకతాయిలు, అల్లరి మోకలు మనం గమనిస్తూనే ఉంటాం. కొండ ప్రాంతాలలో వేసవి కాలంలో మంటలు చెలరేగడాన్ని మనం చూస్తుంటాం. ఇవి ఆకతాయి పనులు. ఈ విధంగా వనాలను నిర్మూలించడం వలన మృత్తికా క్రమక్షయం పెరిగే అవకాశం కలదు. ఇది చూడండి, ఆకతాయిలు చేసేటటువంటి అల్లరి పనులకు అడవులు ఎలా నాశనం అవుతున్నాయో గమనించండి. కొండ ప్రాంతాలలో రోడ్లను నిర్మించడం, ఈ విధంగా చేయడం వల్ల మృత్తికా క్రమక్షయం ఎక్కువై లోతట్టు ప్రాంతాలు పూడిపోవడం వలన రాబోయే రోజుల్లో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముఖ్యమైన మృత్తికా సంరక్షణ పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యమైన మృత్తికా సంరక్షణ పద్ధతులు: 1 కాంటూర్ బండింగ్, 2 వేదికలను నిర్మించుట, 3 అవనాలికలకు కట్టలు కట్టుట, 4 ఫర్రోయింగ్, 5 సన్నని పొడవైన భూభాగాల్లో పంటలు పండించుట, 6 నిట్రవాలులో గడ్డిని పెంచుట, 7 చెక్ డ్యాములు నిర్మించుట, 8 అడవులను పెంచుట, 9 పశువులను మేపడాన్ని నియంత్రించుట. కాంటూర్ బండింగ్. కాంటూర్ బండింగ్ అంటే కొండ ప్రాంతాలలో వర్షాలు పడినప్పుడు అవి వేగంగా రావడం వల్ల ఆ ప్రాంతంలో మృతికా క్రమక్షయం ఏర్పడకుండా ఈ విధంగా గుంటలు చేయడాన్ని కాంటూర్ బండింగ్స్ అంటారు. అక్కడ నీరు నిల్వ ఉంటుంది కాబట్టి నీటి ప్రవాహ వేగం తగ్గుతుంది. రెండు వేదికలను నిర్మించుట. ఈ విధంగా కొండ ప్రాంతాలలో మెట్ల వలె వేదికలను నిర్మించడం ద్వారా ఈ ప్రాంతాలలో పంటలు పండించుకునే అవకాశం వస్తుంది. అదేవిధంగా మృతికా క్రమక్షయాన్ని తగ్గించే అవకాశం కూడా వస్తుంది. వేదికలు నిర్మించి వ్యవసాయం చేయడం. ఈ విధంగా చేయడం వల్ల మృతికా క్రమక్షయాన్ని మనం నివారించే అవకాశం ఉంటుంది. అవనాలికలకు కట్టలు కట్టుట. పటక్రమక్షయం అలాగే కొనసాగితే చేతివేళ్ల ఆకారంలో ఏర్పడేటటువంటి అవనాలికలకు కట్టలు కట్టడం వలన నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి మృతికా క్రమక్షయాన్ని నివారించవచ్చు. ఈ విధంగా అవనాలికలు గాడులు ఏర్పడినప్పుడు వాటికి కట్టలు కట్టడం వల్ల నీటి నిల్వని పెంచుకొని ప్రవాహ వేగాన్ని తగ్గించి మృతికలను మనం రక్షించే అవకాశం ఉంటుంది. అవనాలికలకు కట్టలు కడుతున్నారు చూడండి. ఇక్కడ నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం కొరకు ఏర్పాటు చేసినటువంటి కట్టలు ఇవి. నాలుగు ఫర్రోయింగ్. ఈ విధంగా చేయడాన్ని ఫర్రోయింగ్ అంటారు. ఇక్కడ నీటిని నిల్వ చేసుకునే అవకాశం వస్తుంది, ప్రవాహ వేగాన్ని తగ్గించే అవకాశం కూడా కలుగుతుంది. సన్నని పొడవైన భూభాగాల్లో పంటలు పండించుట. నెట్రవాలులో గడ్డిని పెంచుట. వాలుగా ఉండే ప్రదేశంలో గడ్డిని పెంచడం వల్ల మృతికా క్రమక్షయాన్ని నివారించవచ్చు.
చెక్ డ్యాములు నిర్మించుట, ఈ విధంగా చెక్ డ్యాములు నిర్మించడం వల్ల మృత్తికా క్రమక్షయాన్ని నివారించవచ్చు. ఇవి చెక్ డ్యాములు. ఈ విధంగా డ్యాములు నిర్మించడం వల్ల ప్రవాహ వేగం తగ్గుతుంది, పంట పొలాలకు నీరు అందుతుంది, మృత్తికా క్రమక్షయం తగ్గుతుంది. చెక్ డ్యాములు, వీటినే చెక్ డ్యాములు అంటారు. అడవులను పెంచుట, ఇది కూడా ముఖ్యమైనటువంటి మృత్తికా సంరక్షణ పద్ధతి. అడవులను పెంచడం, అడవులను నిర్మూలించకుండా ఉండడం కూడా మృత్తికా సంరక్షణ పద్ధతే. పశువులను మేపడాన్ని నియంత్రించుట, అంటే పశువుల మేతను మనం పంట పొలాల నుంచి తయారు చేసి పశువులకు వేయడం ద్వారా అడవుల్లో పెరిగే గడ్డిని కాపాడుకోవడం ద్వారా మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠ్యాంశం మీద మీరు అసైన్మెంట్గా నేను చెప్పే ప్రశ్నకు జవాబు రాసుకుని రేపు తీసుకుని రావాల్సి ఉంటుంది. మృత్తికా క్రమక్షయం అనగానేమి, మృత్తికా క్రమక్షయ కారకాలేవి? ఈ 2 ప్రశ్నలకు జవాబులు రాసి రేపు మీ ఉపాధ్యాయునికి సమర్పించాలి. విద్యార్థులు, మీరు చేయవలసినటువంటి కృత్యాలు మీరు నోట్ చేసుకుని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఒక పట్టికను మీరు గీసుకొని ఈ పట్టికను పూరించాల్సి ఉంటుంది. వరుస సంఖ్య, మృత్తిక పేరు, పండే పంటలు, లక్షణాలు, లభించే ప్రాంతాలు. ఇది పట్టిక రూపంలో మీరు తయారు చేసి మీ తరగతి గదిలో ప్రదర్శించాలి. ప్రాజెక్టు పని. మీ ప్రాంతంలోని వివిధ రకాల మృత్తికలను సేకరించండి, వాటిని మీ తరగతి గదిలో ప్రదర్శించండి. Thank you, one and all. Thank you.